హాయ్ ఫ్రెండ్స్, రైతులకన్నా నమస్కారం. మీరు చూస్తున్న వెరైటీ వచ్చి పండూరు వారి మామిడి అండి. ఇది పండూరు వారి మామిడి మా గోదావరి జిల్లాలో ఫేమస్ వెరైటీ. మా గోదావరిలో ఆగస్టు నెలలో దొరికే పులక్షేప ఎంత గిరాకీ ఉంటుందో ఈ మామిడి పళ్ళు సీజన్లో ఈ పండూరు మామిడికి అంత గిరాకీ అనమాట. ఈరోజు మా ప్రాంతంలో పండూరు మామిడి తోటలోకి వచ్చామండి. ఒక రైతు దగ్గర కొన్ని మామిడి పళ్ళు కొనడం జరిగింది, కాయల చెట్టు మీద. చూద్దరిగా ఎలా ఉంటుందో చూపించాను మీకు. పండూరు మామిడి రైతు పోషిస్తాడు మాకు. ఇగోండి పండూరు మామిడికాయలు పోతున్నారండి ఆయన రైతు. ఇగోండి మా గురువు గారు నారాయణరావు గారు తీసుకొచ్చి ఈ సంవత్సరం పండూరు మామిడి పళ్ళు తోటలో కొనాలి, మనం ఎవరికో మన ఫ్రెండ్స్కి పంపించాలని చెప్పి రావడం జరిగింది. ఇక కాయలను ఒప్పుడు చేస్తున్నారు ఆయన. ఇగోండి రైతు చెట్టు మీద కాయ, ఒక కాయ వచ్చి 30 రూపాయల రేటుని రైతు అమ్మడం జరిగింది. అంటే ఈ సంవత్సరం కాపు లేని కారణం చేత అయినా లాభం వెళ్ళి ఈ చెట్టు అంతా కోసినా 150 కాయలు రాలేదండి ఆయనకి. ఇంకొక 50 కాయలు మళ్ళీ ఇంకో చెట్టు కోసేవాలంటున్నాడు ఆయన. పాపం కాయలు లేకపోవడం అనేది చాలా దురదృష్టం. ఈ సంవత్సరం మామిడికాయలు చాలా గిరాకీగానే ఉంటాయండి. ఈ పండూరు మామిడిని ఈ ప్రాంతంలో రౌతుపాలెం అనే గ్రామం వచ్చాం. రౌతుపాలెం గ్రామంలో కొన్నాం అనమాట అండి. కాకినాడ జిల్లా రౌతుపాలెం. ఇది చూసారు, ఈ నేల అంతా మెట్ట ప్రాంతం. ఇలాంటి మెట్ట ప్రాంతంలో ఇలా అనువైన చోట కొనుక్కుంటే అండి మామిడి పంట క్వాలిటీ ఉంటుంది అనమాట. 100% క్వాలిటీ తయారవుద్ది. మనం మామిడి పండు తింటే మళ్ళీ మామిడి పండు కోసం ఎదురు చూసి నేల అనమాట అండి. ఈ నేల స్వభావం అంతే. దాన్ని మీరు ఎప్పుడైనా సరే ప్రాంతీయతత్వం మీద పంట రుచి, సైజు, రంగు ఆధారపడి ఉంటుందండి. ఆ ప్రాంతీయతత్వాన్ని ఎంచుకుని ఆ పంటలు చేసుకుంటే మనం సక్సెస్ అవుతామండి. ప్రాంతం కాని ప్రాంతంలో ఎక్కడో దూరంగా ఉన్న వాటిని పండించాలన్న ఆలోచన కరెక్ట్ కాదు. మన వాతావరణానికి, మన మట్టికి సూట్ అయ్యే రకాలన్నమాట. చూడండి, ఇంకా పండూరు మామిడి ఎంత తక్కువగా కాసినాయి చూడండి. పాపం ఈ చెట్టు ఉందంటే కనీసం 1000 కాయలు కాయాలండి. అలాంటిది 200 కాయలు కూడా చెట్టు మీద లేవు. పండూరు మామిడి సైజు కూడా ఇంతే ఉంటుందండి. సైజు జస్ట్ లైక్ ఒక బాతుగుడ్డు, కోడిగుడ్డుకి మధ్యలో ఉంటుంది అనమాట అండి. పెద్ద సైజు రావండి ఇవి. మీరు ఏ కాయ చూసుకున్నా సరే. ఇదిగోండి, ఈ రకంగా పండూరు మామిడి అనేవి చిన్న సైజు కాయలు ఉంటాయి. రైతులు మామిడిలోకి రారాజు. గోదావరి జిల్లాలో మా చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, స్నేహితులు ఉన్నప్పుడు ఈ మామిడి పళ్ళు సీజన్లోనేమో పండూరు మామిడి పళ్ళు అడుగుతారండి మమ్మల్ని. ఉత్తు రోజుల్లో అయితే ఆగస్టు సీజన్ వచ్చేసరికి గోదావరిలో పులచేప కావాలి మాకు ఏమైనా పంపిస్తారని అడుగుతుంటారు. ఈ రెండు కూడా అదృష్టం కొలిది దొరుకుతుంటాయండి. అంతమాను మనకు కావాలంటే దొరకవు, రావాలంటే రావని, డబ్బులు ఉన్నా సరే దొరకవు అనమాట అండి. పులచేప అలాంటిదే, పండూరు మామిడి కూడా అలాంటిదే అనమాట. అందుకనే ఈ మధ్యకాలంలో అందరూ కూడా అవేర్నెస్ పెరిగండి. పండూరు మామిడి పెంచాలి, పండూరు మామిడి తోట ఉండాలి, మాకు కనీసం 2 చెట్లన్నా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారనమాట అండి. ఇది మెట్ట ప్రాంతం. ఇక్కడ ఏంటంటే ఈగ ఉధృతి తక్కువ ఉంటుందండి. కాయ డ్యామేజ్ అవ్వదు, బాగుంటుంది. గాలి విపరీతంగా వేయడం వల్ల ఈగ ఎగరలేకండి, ఈగ డ్యామేజ్ తక్కువ ఉంటుంది అనమాట అండి. కవర్ ప్యాకింగ్ లేకపోయినా సరే కాయ ఇంత గ్లామర్గా అందంగా ఉంటుంది. ఏ మంగు కానీ, నల్లమచ్చ కానీ ఎటువంటి రాకుండా నీట్గా ఉంటాయి అనమాట అండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కొప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ.